శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం. 16వ వచనంలో రెండో లైన్ అండర్లైన్ చేసుకోండి. కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటాడు. ఈ పని విషయంలో ఏం చేయాలి, నేను ఎదురుకెళ్ళనా వద్దా, ముందుకెళ్ళాలా, ప్రారంభించాలా వద్దా, కొనాలా వద్దా, అమ్మాలా వద్దా, లేకపోతే ఇదేంటి, ఏ నిర్ణయం తీసుకోవాలి, నేను ఎదురుకెళ్ళలేకపోతున్నా, నాకు ధైర్యం సరిపడట్లేదు, ఎవరిని నమ్మి ఎవరిని సలహా అడుగుదామన్నా నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు లేరు, నేను ఎవరిని అడగలేను అని నీలో నువ్వు ఆలోచిస్తున్నావు కదా. దేవుడు నీ ఆలోచన చూసి ఉన్నాడు. నీవు ఏ విషయంలో ప్రార్థిస్తున్నావో దేవుడు ప్రార్థన ఆలకించి ఈరోజు పరలోకం నుండి దేవుడు గొప్ప సమాధానం మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏంటంటే దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనంలో చూడండి ఎంత అద్భుతంగా ప్రభు మాట్లాడుతున్నారంటే, కాబట్టి నీవు పని పూనుకొనుము. నువ్వు పని చేయటానికి ముందుకెళ్ళు. ఇల్లు కట్టాలని అనుకుంటున్నావు కదా, పని ప్రారంభించు. డబ్బులు లేకుండా ఎలా కడతామండి, కొంత పని అయిన తర్వాత ఆగిపోతే ఎలాగా, అంత డబ్బు నా దగ్గర లేదని అనుకుంటున్నావు. నువ్వు పని ప్రారంభించు. ఏ పనికి ఏ దినము ఎంత అవసరమో పరలోకం నుండి దేవుడు పంపిస్తాడు. ఎస్, నువ్వు నమ్మగలిగితే ఆనాడు ఇశ్రాయేలీయులకి ఆకాశం నుండి మన్నాను దేవుడు పంపించాడు. ఆ దేవుడే కదా నువ్వు నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు, మనం నమ్మిన దేవుడు. ఆ బలమైనటువంటి ఆశ్రయదుర్గము ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయము చేస్తాడు. అందుకనే పని పూనుకొనుము. కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. శుభకార్యం చేయటానికి ముందుకెళ్ళు. ఎలా చేయాలి, చేతిలో పైసలు లేవు, ఇచ్చేవాళ్ళు లేరు, ఎవరిని అప్పడగాలి, ఏంటి పరిస్థితి అని అనుకుంటున్నావు కదా. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మరలా దేవుడు నీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఈ ప్రార్థనా శక్తి ద్వారా ఈ శుభవార్తను దేవుడు నీకు ప్రకటిస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆత్మ నీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రియులరా, సంఖ్యాకాండం 21వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. 21వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. నంబర్స్ చాప్టర్ 21 వర్స్ 16-17 ఆ వర్సెస్ చదువుకుందాం. అక్కడ నుండి వారు బేయేరుకు వెళ్ళిరి. యెహోవా జనులను పోగు చేయుము, నేను వారికి నీళ్లనిచ్చేదనని మోషేతో చెప్పిన బావి అది. అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి. బావి ఉబుకుము, దాని కీర్తించుడి. బావి ఏలికలు దాని త్రవ్విరి. తమ అధికార దండముల చేత కర్రల చేతను జనుల అధికారులు దాని త్రవ్విరి. హల్లెలూయా.
గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఈరోజు ఈ నెల దేవుడు మనకిచ్చిన గొప్ప కృప వాక్యం ఏంటంటే, నీ ఇంటిలో ఉబుకే ఆశీర్వాదము ప్రారంభమవుతుంది. నీవు విశ్వాసముతో పాడాలి. నీవు నేను విశ్వాసముతో జల రాబోతుందని విశ్వాసంతో పాడాలి. ఎందుకంటే మనం వాగ్దానము కలిగి ఉన్నవారు. మనం ఆనాడు ఇశ్రాయేలీలు ప్రయాణమై వెళ్తూ ఉండగా దేవుడు మాట ఇచ్చాడు. ఈ బావి ఎక్కడ బావిది? పైగాని ఎక్కడ బావి? అరణ్యములో బావి. ఆమేన్. అరణ్యములో నీళ్లు లేవు. అందరూ కూడా కటకట్లాడిపోతున్నారు. నీళ్లు లేక ప్రజలందరూ ఏమైపోతున్నారంటే, ఆ ఎండకి ఆ ప్రయాణములో దాహం దాహం దాహం. ఎప్పుడైనా సరే నీళ్లు లేనప్పుడు దాహం ఎక్కువేసేస్తుంది. రోజు భోజనం తింటారు కదా మీరు, టిఫిన్ తింటారు, దిబ్బ రొట్టెలు తింటారు. ఉపవాసం ఉన్నాను నేను అని అనుకో, ఇంకా ఎక్కువ ఆకలిసేస్తుంది. రోజు తినేటప్పుడు పెద్ద ఎక్కువ తినబుద్ది కాదు. 2 అట్లు తింటావా, ఏంటో బాగాలేదు, తినాలనిపించట్లేదు అంటావు. లేదా కొంత పెరుగు అన్నం, మాంసం అది తింటావు, ఫ్రూట్స్. రోజు తినేటప్పుడు తక్కువే తింటావు, ఉపవాసం ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ ఆకలిసేస్తుంది. నీళ్లు లేవంటే చాలు ఇంకా అందరూ ఎక్కువ తాగేస్తారు. అన్నం తక్కువ ఉందరా, కొంచెం కొంచెం తినండి అంటే అప్పుడే మంచి రుచి వస్తుంది. అది ఎప్పుడు సరిపోదు అనుకుంటాం, అప్పుడే ఎక్కువైపోతుంది. ఇక్కడ ఇశ్రాయేలీలు ప్రయాణం వెళ్తున్నారు. వెళ్తూ ఉన్నప్పుడు వారికి నీళ్లు లేవు. మారా బావి ఆ అనుభవం వేరు, ఇది ఒక అనుభవం అనమాట. ఇది ఒక ఎక్స్పీరియన్స్ దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. నీళ్లు లేవు, సనుగుడు ఎక్కువైపోయింది. నీళ్లు లేవు, నీళ్ళు లేవు, నీళ్ళు లేవు, నీళ్ళు రావట్లేదు, నీళ్ళు రావట్లేదు. దేవుడు చెప్పాడు, వారందరినీ పోగు చేయి అంటే వారు ఏం చేస్తున్నారంటే గ్రూపులుగా సనుగుతున్నారు. పోయి ఏం చేస్తున్నారు వారు? ఇలాగ ఒక 10 మంది వెళ్ళిపోయి, ఇలాగ ఒక 10 మంది వెళ్ళిపోయి, ఆ కొండ మీదకి, ఆ గుట్ట మీదకి, ఇక్కడ ఇసుక తిప్పలో ఏమో మాయదారి జీవితం తీసుకొచ్చాడు, ఇక్కడ నిలబెట్టాడు. ఇదిగో నీళ్ళు లేవు, నీళ్ళు లేవు, నీళ్ళు లేవు, నోరారిపోతుంది, నోరారిపోతుంది. ఇవన్నీ ఎవరున్నారు? ఎవరున్నారు? యేసయ్య, యెహోవా దేవుడు విన్నాడు. విని మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, వారందరిని పోగు చేయి. ముందు ఆ సనుగుడు ఉన్న వాళ్ళందరినీ పిలు, లేదు 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 అన్న వాళ్ళందరినీ పిలు. చదవండి 16వ వచనం, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే, అక్కడ నుండి వారు బెయేరుకు వెళ్ళిరి. యెహోవా జనులను పోగు చేయు, యెహోవా జనులను పోగు చేయము, నేను వారికి నీళ్ళు ఇచ్చేదనని మోషేతో చెప్పిన బావి అది. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. నీళ్లు రావు, అక్కడ దొరకవు, ఉండవు. ఆ ప్రాంతం అంతా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను మీకు. నీళ్లు దొరకవు, వారు సనుగుడు ఎక్కువైపోయింది. నీళ్లు లేవో 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 బాధ. కానీ దేవుడు అంటున్నాడు, వారందరినీ పోగు చేయి. ఏమంటున్నాడు ఆయన? ఏమంటే నీళ్ళు ఇచ్చేవాడు నీళ్ళు ఇవ్వాలి, కానీ వాళ్ళందరినీ పోగు చేయమంటాం ఎందుకు చెప్పండి? నీళ్ళు వస్తే ఆటోమేటిక్గా పోగొడతారు కదా అనుకుంటాం మనం. కానీ వారు అందరిలో ఐక్యత కావాలని దేవుడు కోరుతున్నాడు. అద్భుతము జరగాలంటే ఐక్యత చాలా అవసరము. ఆమేన్. ఇప్పుడు మనమందరం ఇలాగ ఐక్యతగా ఒక చోట ఉన్నాము. దేవుడు మన మధ్య ఆశీర్వాద బావిని ఓపెన్ చేస్తాడు. జనులను పోగు చేయన్నాడు, పోగు చేశాడు. మోషే ప్రజలందరినీ పోగు చేశాడు, అందరూ పోగుపడ్డారు. అప్పుడు దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, అక్కడికి వెళ్ళి మీరు గొయ్యి తవ్వండి. అప్పుడు ఏమంటున్నాడు? బావి తవ్వండి. ఏమంటున్నాడు? అందరు చెప్పాలి, బావి తవ్వండి. తవ్వమన్నప్పుడు ఏమన్నాడు? మళ్ళీ పాటలు పాడుతూ తవ్వండి. ఆమేన్. ఎలా తవ్వాలి? పైగా తవ్వేటప్పుడు ఎక్కడ తవ్వుతున్నారో వారు? ఎడారిలో. ఎక్కడ?
నీళ్లు రావు, నీళ్లు ఉండవని తెలుసు. అయినా సరే మీరు ఇక్కడ రావు అన్న స్థలములోనే, దొరకదు అన్న స్థలములోనే మీరు స్తుతి చేయుచు బావి తవ్వండి. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. నీవు ఎక్కడున్నావో, ఎక్కడ పరిస్థితులు తారుమారుగా ఉన్నాయో అక్కడ నీ నోట నుండి యేసు నామ స్తుతి గీతము రావాలి. ఎక్కడ ఏ కుటుంబంలో నిరీక్షణతో కూడిన స్తుతి గీతములు ఉంటాయో దేవుడు అక్కడ కొత్త నీటి ఊటను ఉబికింప చేస్తాడు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతించండి. బావి ఉబుకుము అంటే ఏది లేదని ఏడుస్తున్నావో అక్కడ విశ్వాసముతో నీవు దేవుని అడగాలి. అడిగేటప్పుడు బావి నీళ్లు వస్తున్నాయని నిరీక్షణ విశ్వాసముతో చూడాలి, చూస్తూ పాడాలి. అడగలమా? ఏమీ లేని చోట. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నీ బిడ్డ ఎదిగింది, పెళ్లి చెయ్యాలనుకో, పెళ్ళి ఎదుగుతుంది, అది అయిపోయింది, ఇది అయిపోయింది. ఏదో దేవుడి దయ వల్ల ఒక 50,000 పోగు పెట్టుకున్నాను, 1,00,000 రూపాయలు అప్పులన్నీ తీరిపోయినాయి. ఇది ఉంది, ఎలాగ ఈ 1,00,000తో పెళ్ళి ఎలా చేస్తాను, ఈ 1,00,000 రూపాయలతో ఇల్లు ఎలా కడతాను, ఈ 1,00,000 రూపాయలతోటి భూమి ఎలా కొంటాను, లేదా ఈ అప్పులన్నీ ఎలా తీరుస్తాను. ఒక్కొక్క సమయంలో మన దగ్గర ఉన్నది తక్కువ అనుకోండి, సమస్య పెద్దదనుకోండి, ఎంతో ఆలోచిస్తాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఆ సమయంలో నీవైనా నేనైనా మనము పాట పాడాలి. ఏమని పాడాలంటే, దేవుడు నాకు సమృద్ధిని ఇచ్చాడు, ఇదంతా నేను ఏం చేయాలని పాట పాడాలి. దేవుడు నా బిడ్డకి ఆశ్చర్యకరంగా కట్నం లేని పెళ్లి కొడుకు వచ్చాడు. కట్నం వద్దమ్మా, నీ బిడ్డనే చేసుకుంటావని ఒక ధనవంతుడు వచ్చాడు అనుకో, అప్పుడు నువ్వేమంటావు? అంటే జరగక ముందే నీవు నిరీక్షణతో రాబోయే ఆశీర్వాదం గురించి నీ నోట పాట రావాలి, సాక్ష్యమనే పాటగా రావాలి. మీ కట్నం లేని పిల్లకి దేవుడు దాచిపెట్టిన ఆశీర్వాదాలు ఉన్నాయి, నీ కాళ్ళ దగ్గరికి వస్తాయంతే. ఆ బిడ్డలరా, ఏది జరగకపోయినా, ఏది లేదో అక్కడ మనము పాటలు పాడాలి. అక్కడ మనము నీ విశ్వాసముతో చూస్తూ తవ్వాలి. అంటే దేవుని పనిలో మనం ముందుకి కొనసాగాలి. అక్కడ ఏమంటున్నాడంటే, బావి, చెప్పండి, బావి ఉబుకుము. అక్కడ బావి లేదు, ఏమి లేదు, తవ్వుతున్నారు వాళ్ళు, ఇక్కడ నీళ్లు లేవు, ఏమి లేవు. కానీ అక్కడ ఏమని చెప్తున్నాడు? బావి ఉబుకుము. ఆశీర్వాదమా రా, దీవెన రా, యేసు క్రీస్తు నామములో స్వస్థత రా అని పాడాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు దేవుడు మనకిస్తున్న గొప్ప మాట ఏంటంటే, నీ ఓట ఉబుకుతుంది. నీ ఇంటిలోనే నీటి ఊట ఉంటుంది. యేసుకి చోటిస్తే జీవపు ఊట వస్తుంది. యేసు క్రీస్తు నామములోనే నీ ఇంటిలో బావి ఉబుకుతుంది. ఇశ్రాయేలీయులు ఆ ఎడారిలో ఇసుకను తవ్వుతున్నారు. ఇసుకను తవ్వి కొలిది ఇసుకే వస్తుంది. వారికి మోషే చెప్తా ఉన్నాడు, దేవుడు చెప్పాడు అనమాట. అక్కడ చెప్పిన మాట మోషే వారందరికీ నేర్పింది. మీరందరూ ఇసుక తవ్వుతున్నప్పుడు, చాలామంది పని చేసేటప్పుడు ఊర్లో కథలన్నీ అక్కడ చెప్పుకుంటారు. ఏదైనా ఒక బస్సు ఎక్కినా, ఒక ట్రక్ ఎక్కినా ఎంత రాజకీయం ఉంటుందంటే, ఇదిగో అక్కనికి తెలుసా, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మౌనంగా ఉండండి. మీ నోట నుండి బావి ఉబుకుము అనే ఆశీర్వాదము ధ్యానించండి. ఆమేన్. యేసయ్యా నన్ను ఆశీర్వదించు, యేసయ్యా నా కన్నులతో నేను చూడాలి దీవెన, నా కన్నులతో నేను చూడాలి గర్భఫలాన్ని, నా చేతులతో నేను అనుభవించాలి. దేవా నన్ను ఆశీర్వదించని. ఇశ్రాయేలీయులు ఆ బావి తవ్వుతుండగా వారందరికీ చెప్పాడు, మీరేమీ ఆ పాటలు ఈ పాటలు పాడకండి,
కానీ ఈ పాట నీ బ్రతుకంతా సమృద్ధిగా నిలబెట్టేలాగా ఉంటుంది. యేసు పాట. ఆమేన్, హల్లెలూయా. యేసు పాట. ఇశ్రాయేలీలు బావి ఎలా తవ్వుతున్నారంటే వారు తవ్వుతూ ఏమన్నారు, లేదు అక్కడ బావి, కానీ వారు విశ్వాసముతో బావి ఊబుకుము ఏమంటున్నారు వారు? మీరందరూ చెప్పాలి, దేవా మంచి అల్లుడిని ఇయ్యి నాకు అని నువ్వు పాడాలి, ప్రార్థించాలి. దేవా నాకు మంచి ఆరోగ్యం ఇయ్యి, ఆల్రెడీ నువ్వు ఇస్తున్నావు. దేవా నాకు సహాయం చేయి, అడుగుడి మీకు ఇవ్వబడను. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎడారి లాంటి నీ బ్రతుకులో ఊపుకే బుడబుడబుడబుడబుడబుడలాడుతూ వచ్చేసింది నీళ్ళ రోజుని. ఆమేన్, హల్లెలూయా. వారు తవ్వుతూ ఉండగానే టప్ అనే బుడగలు రావటం మొదలైంది. ఆ బుడగలు వచ్చి కొలిది బావి ఊబుకుము అంటున్నారు వారు. వెంటనే అదేమవుతుంది, అది బుడబుడబుడబుడబుడలాడుతూ చివరికి ప్రవహించే నది అంత నీరు వచ్చేసింది అందులో. నీ చిన్న కుటుంబంలో నుండి, నీ చిన్న సంసారంలో నుండి ప్రవహించే దీవెన బయటికి రాబోతావు. అప్పులున్నాయని ఏడవకండి, సమస్యలున్నాయని ఏడవకండి. నీవు యేసు నామములో విశ్వాసముతో స్తుతిస్తూ ప్రారంభించు పని, ఆటోమేటిక్గా నీ వ్యాపారంలో ఊట బయటకు వస్తుంది. ఊపుకుతుంది అనమాట. బుడబుడ వచ్చేస్తుంది. మీరు రాసుకోండి, దమ్ముంటే నమ్మండి, మీరు చేతి నిండా ఐశ్వర్యము బుడబుడ ఆడుతూ వస్తుంది. మీ ఇంటికి రక్షణ బుడబుడలాడుతూ వస్తుంది. మీ నోట స్తుతి పాట కావాలి. మీ నోట యేసు మాటతో స్తుతిస్తూ పని చేయండి, అక్కడ దేవుడి కార్యము జరుగుతుంది. బావి ఏమంటున్నారు వారు? అందరు చెప్పాలి, బావి ఉబ్బుకుము. అందరు గట్టిగా అనాలి. బయట ఉన్నవారు, లోపల ఉన్నవారు, చుట్టూ ఉన్నవారు, బావి నువ్వెక్కడ తవ్వుతున్నావో, ఎక్కడ కనిపెడుతున్నావో, ఏ కార్యము జరగాలని చూస్తున్నావో దేవుడు దాన్ని జరిగించాడని నమ్మి విశ్వాసముతో నువ్వు పాటలు పాడటం మొదలు పెట్టాలి. ఆయన నన్ను ఆశీర్వదించాడని పాడాలి. ఒక పాట ఉంది, ఆ పాట ఏంటిది? ఐశ్వర్యము కొదువేమీ లేదు, కుటుంబములో కొరత ఏమి లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో సమాధానం కొదువైనది, సమాధానం కొదువైనది, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ నెల, ఈ రోజు నుండి విశ్వాసంతో పనులు ప్రారంభించండి. ఆ ప్రారంభిస్తున్నప్పుడు అది జరిగింది అని విశ్వాసంతో పాటలు పాడండి. దేవుడు తప్పక కార్యము జరిగిస్తాడు. మీ చిన్న వ్యాపారాలు, మీ భర్తల వ్యాపారాలు, మీ పని పాటల్లో బుడబుడ దీవెనలు, బడా జలాలు వస్తాయి. ఎలాంటి ఇక్కడ వస్తాయి చెప్పరే మీరందరండి? అప్పుడే బడబడ, ముందు బుడబుడ. ఏంటి? ముందు బుడబుడలాడుతూ, ఆ బుడబుడలాడింది బడా అంటే పెద్దగా అనమాట. నేను మీ మీద ఆ ఆశీర్వాదాన్ని చూస్తున్నాను. మీరు ఏడవకండి, మీరు బావి ఊబుకము అనాలి. వ్యాపారమా దేవుని కృపలో దీవెనగా మారునుగాక, వ్యవసాయమా యేసు నామములో దీవెనగా మారునుగాక. మనము పాడిని చూసి పాడాలి, పంటను చూసి పాడాలి,
భర్తను చూసి పాడాలి. మీ భర్త ఏం పని చేయట్లేదు అనుకోండి, తిండికి తిమ్మరాజులా ఉన్నాడు అనుకోండి, పనికి పోతురాజులాగా వెళ్ళిపోయి సిగరెట్ కాలుతున్నాడు అనుకోండి, అప్పుడు నువ్వు అనాలి, నా భర్త ఎంత ఆశీర్వాదించబడ్డాడు దేవా, నా భర్తకి ఎంత మంచి ఉద్యోగం ఇచ్చేవు బాబు అనాలి. అటు సిగరెట్ కాలుతున్నా సరే, కళ్ళు తాగుతున్నా సరే నువ్వేమనాలి, ఆ కళ్ళు తాగేదాన్ని, ఆ సిగరెట్ కాల్చే పరిస్థితిని నీవు ఆశీర్వాదంగా చూడాలి. ఇప్పుడు తాగుతున్నాడే కానీ, ఇప్పుడు కాలుస్తున్నాడు కానీ, ఇప్పుడు నన్ను బాధ పెడుతున్నాడే కానీ, దేవుని సాక్షిగా దేవుడి బిడ్డను వాడుకోబోతున్నాడు. బావి ఉడుకుము, ఉబుకుము, ఉబుకుము, దీవెన రావాలి, నిరీక్షణతో ప్రార్థించాలి. ఈ నెల నుండి బుడబుడ అడుగులు బడా 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 అడుగులుగా దేవుడు మారుస్తాడు. మీరందరూ కూడా చాలా పెద్ద వ్యాపారాలు చేస్తారు. నేను మీతో ఎంతకాలం ఉంటానో తెలియదు కానీ మీరున్న ప్రాంతంలో మాత్రం మీ పిల్లలు మీరు సొంత కార్లు కలిగి, ఆస్తి కలిగి, ఐశ్వర్యం కలిగి, గొప్ప దీవెనలతో ముందుకు వర్ధిల్లుతారు. పరమ తండ్రి మీకు తోడున్నాడు. మీకు అప్పుడు గుర్తొస్తాడు, ఇసాకు పాస్టర్ చెప్పాడు, కొత్త కారు ఓపెనింగ్ అప్పుడు మీ మనసులో గుర్తొస్తాడు. అప్పుడు ఎవరు? బుడా అడుగులు బడా బడా వ్యాపారాలు. చెప్పండి. ఓ ముందు బడాలోకి వెళ్ళకండి, ముందు బుడ అడుగులు, చిన్న చిన్న అడుగులు పెద్ద పరుగుగా మారుస్తాడు. మీ ఇంటిలో స్తుతి ఉండాలి, మీ ఇంటిలో యేసు నామములో పాటలు ఉండాలి. చదవండి, ఈ ఒక్క మాట చదువుదాం. ఎస్. బావి ఉబుకుము, దాన్ని కీర్తించుడి. తర్వాత బావి ఏలికలు దాని త్రవ్విరి, బావి ఏలికలు దాని త్రవ్విరి, తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాని త్రవ్విరి. మీ వ్యాపారాలు, మీ చేతి పనులు, మీ ఉద్యోగము, మీ దండములతోటి విశ్వాసంతో పనులు ప్రారంభించండి. ఉబుకే దీవెన దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. అది జలలు గల బావిగా మారిపోతా ఉంది. బుడబుడని వచ్చింది, బడా నదులుగా మారిపోయినాయి. అట్టి ఆశీర్వాదం దేవుడు మీకు దయచేయునుగాక. అందరూ తలలు వంచండి. బావి ఉబుకుము అనే విశ్వాసముతో మాట్లాడటం నేర్చుకుందాం. దేవా, నా భర్తని మీరు ఆశీర్వదించండి. యేసయ్యా, నా భార్యను దీవించండి. యేసయ్యా, నా బిడ్డను దీవించండి. నీ బిడ్డ ఎలాగ ఉండాలని అనుకుంటున్నావో విశ్వాసంతో నువ్వు మాట్లాడాలి. నీ కుమారుడు ఏ స్థానంలో ఉండాలని అనుకుంటున్నావో నీవు బిడ్డ వైపు చూసి ప్రార్థించాలి. బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రార్థించాలి. అది బుడబుడలాడుతూ వస్తుంది. పెద్ద నదిగా ఆశీర్వాదము చూస్తావు. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ తుదకు మహాభివృద్ధి. అది దైవం ద్వారా జరుగుతుంది, మనుషుల వల్ల జరుగుతుంది. దేవుడు చేసే కార్యము కంటికి కనపడదు, చెవికి వినబడదు, హృదయమునగా గోచరము. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు స్ట్రైట్గా పైకెత్తి, యేసయ్యా నువ్వు నాకు కావాలి అడగండి. నా పాపాలు క్షమించాయి, నన్ను పరిశుద్ధపరచు, నీ రక్తంతో నన్ను కడుగు బాబు. అందరూ అడగండి. దేవుడు క్షమిస్తాడు. యేసయ్యా నీ పాపాలు క్షమిస్తాడు. నిన్ను క్షమించడానికి, నిన్ను బాగు చేయటానికి ఆయన సిలువ మీద వేలాడదీయబడ్డాడు, రక్తాన్ని కార్చాడు. ఆ రక్తం ద్వారా నీ పాపములు కడిగి వేయబడ్డాయి, నీ దోషములు కొట్టివేయబడ్డాయి. ఏది ప్రయత్నిస్తున్నావో, ఏది వస్తే మంచిదని అనుకుంటున్నావో, ఏది జరిగితే బాగుపడతానని అనుకుంటున్నావో ఆ కార్యము నువ్వు చూస్తావు. అది బుడబుడలాడుతూ వచ్చేస్తుంది. ఇంకా రాలేదని తవ్వుతున్నావేమో, ఇంకా ఎప్పుడు అనుకుంటున్నావేమో. శుభకార్యము నీ ఇంటికి చేరుతా ఉంది. బలమైన వ్యాపారము దేవుడి చేతికి అప్పగించబోతున్నాడు. బలమైన గృహము కట్టడానికి దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్తున్నాడు. నా దగ్గర ఏమీ లేదు, ఎలా కడతానని అనుకుంటున్నావేమో. విశ్వాసముతో నువ్వు చూడు, కట్టబడిన ఇల్లుని నిరీక్షణతో చూడు. దేవుడు పెళ్లి కార్యాన్ని చేయబోతున్నాడు, గృహాన్ని నిర్మించబోతున్నాడు.
రక్షణ భాగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. బావి ఊబుకుము, బావి ఊబుకుము, బావి ఊబుకుము అని ప్రార్థించు. దేవుడు నిలబెడుతున్నాడు. దేవుడు నిన్ను త్వరగా చేస్తాడు. ఎక్కడో బావి దగ్గరికి నువ్వు వెళ్ళటం కాదు, ఎక్కడో వ్యాపారానికి వెళ్ళటం కాదు, ఎవరి దగ్గర పనికి వెళ్తానని అనుకోవటం కాదు. దేవుడు నీ దగ్గర ఒక వ్యవస్థను స్థాపించబోతున్నాడు. దేవుడు నీ చెయ్యి పట్టుకున్నాడు. ఆయన నీ చెయ్యి వీడివాడు, అనాదిగా వీడివాడు. నీ పాపములు యేసు నామములో ఆయన క్షమిస్తా ఉన్నాడు. నన్ను ఆశీర్వదించు బాబు, నన్ను దీవించు బాబు అని అందరూ ప్రార్థన చేయండి. బలమైన దీవెన. ఏది జరగాలి, దేని యందు నిరీక్షణ ఉందో నువ్వు మాట్లాడు, దానిని ఉబుకే దీవెనగా మార్చు.